హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే డే 2 ఎర్లీ మార్నింగ్ లేచి మోటార్లో పెట్టిన బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం. తినేసి చిన్నగా LA టు శాన్ డియేగో అయితే స్టార్ట్ అయ్యాం. ఇంతకీ మనవాడు కనపడట్లేదు ఏంటో అనుకున్నారా? మనవాడు మనల్ని ఈ కార్నర్ బీచ్ దగ్గర వదిలేసి దెబ్బ మూవీకి అయితే వెళ్ళిపోయాడు. సర్లే ఆడు వెళ్ళిపోయాడుగా, మనం ఎలాగో బీచ్లో ఎంజాయ్ చేద్దామని వచ్చాం. డేస్ కాబట్టి బీచ్లో అంతా పెద్ద క్రౌడ్ ఏం లేదు ఈరోజు. ఈ పెట్టెలు అయితే వాటి షెట్టులతో పెయింటింగ్ చేశారు రాక్స్కి. ఈ బుడ్డోడైతే చిన్నదేవరు అలాగా సముద్రంలోకి వెళ్ళనీకి చూస్తున్నాడు. నాకైతే అంటే ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలేదు ఇక్కడ. సరేలే ఎట్లాగో వచ్చినాం కాబట్టి చూస్తున్నాము. సరేలే కానీ ఆ కనిపిస్తున్న రిసార్ట్ వరకు నడుచుకుంటూ వెళ్దామని డిసైడ్ అయితే అయిపోయినాం. ఈ మధ్యలో మనకు ఒక స్టోర్ అయితే కనిపించింది. ప్రతి టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర ఇలాంటి షాప్ అయితే ఒకటి ఉంటుంది. వెళ్ళి చూడగానే ఇదైతే నాకు బాగా నచ్చింది. సరేలే మనవాడికి అన్న ఇద్దామని తీసుకున్నాను నేను. ఇవన్నీ చూస్తుంటే నాకు వైజాగ్ బీచ్ పక్కన టెంట్లు వేసి అమ్ముతున్న షాప్ లాగా కనిపించింది. ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉండదన్నా. చూసిన వరకు చాలే అని వాక్ ట్రైల్ మీద నడవనీకి వెళ్తున్నాము. నడవనీకి వెళ్ళినప్పుడు నేను రియలైజ్ అయినాయి 3 విషయాలు. ఒకే టైంలో నాకు ఆనందం, బాధ, మోటివేషన్ అన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినా అనే ఆనందం, కనిపిస్తున్న విల్లాస్ అన్నిటిని చూసి అంతలా సంపాదించలేకపోతున్నా అనే బాధ, ఎప్పటికైనా అన్ని విల్లాస్ సంపాదించాలనే మోటివేషను 3 వచ్చాయి ఇక్కడికి రాగానే. సర్లే ట్రిప్కి వచ్చిన 3 ఎందుకు స్పాయిల్ చేయడం అని అలా రిసార్ట్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. మనోడు కయాకింగ్ చేసే వాళ్ళని చూసి మనం కూడా కయాక్ చేద్దామని చెప్పాడు. సర్లే చేయాలంటే ఫస్ట్ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలని ఇలా షార్ట్కట్లో సందులయించి బీచ్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. మాతో పాటు ఇంకో బాబాయ్ వచ్చి బీచ్ని డ్రోన్స్తో లాంగ్ వైడ్ క్యాప్చర్ చేస్తున్నాడు. సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. కయాక్ చేయడానికి స్విమ్మింగ్ వచ్చా అని అడిగారు. మనోడు హానెస్ట్ గా రాదని చెప్పాడు. వాళ్ళు హానెస్ట్ గా దుబ్బేయమని చెప్పారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం,